హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో నేను మీకు ఈ వీడియోలో మనకి కళ్ళజోడు ఉంటే కనుక కళ్ళజోడు ఐసైట్కి కనుక కళ్ళజోడు యూజ్ చేస్తుంటే మనకి లేజిక్ సర్జరీ ఆపరేషన్ చేయించుకుంటారు కదా. సో అది నేను చేయించుకున్నాను అన్నమాట. సో మనలో చాలామంది కూడా చేయించుకోవాలా వద్దా, అది సేఫ్ అయినా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా అని చెప్పేసి డౌట్స్లో ఉంటారు, డబుల్ మైండ్తో ఉంటారు. నేను కూడా అలాగే ఉండేవాడిని. సో నాది ఎలా జరిగింది ప్రొసీజరు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఏమన్నా ప్లాన్ చేసుకునేటట్టయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎలాగ ఫేస్ చేశాను అని చెప్పేసి నా డీటెయిల్స్ కూడా చెప్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్గా మనకి లేజర్లో చాలా టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయన్నమాట. పిఆర్కే అని ఉంటుంది, పిఆర్కే, లేజిక్, స్మైల్ అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట, ఈ 3 సర్జరీస్. మనం ఈ మూడిట్లో మనకి ఏది సూట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మన డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట. మన బేస్లో ఉన్న ఐసైట్ అలాగే మన కార్నియా యొక్క థిక్నెస్ లెవెల్ని బట్టి మనకి ఈ యొక్క పర్టికులర్ పేషెంట్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు వాళ్ళకి ఏ మెథడ్ సూట్ అవుతుందని చెప్పేసి. నేనైతే అక్టోబర్ 2న సర్జరీ అనేది చేయించుకున్నాను. నాకు వచ్చేసి పిఆర్కే మెథడ్ అనేవి ఫాలో అయ్యారు అన్నమాట. ఫోటో రిఫ్రాక్టివ్ కెరటోమ్ అంటారు దీన్ని. సో అదే నాకు డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు. నేను ఈ ఇయర్ అక్టోబర్ 2న చేయించుకున్నాను. దాదాపు ఇప్పుడు 2.5 months అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఎటువంటి స్పెట్స్ యూస్ చేయట్లేదు. దాదాపు నేను 17 years నుంచి స్పెట్స్ యూస్ చేస్తున్నాను. ఆఫ్టర్ 17 years ఇప్పుడే అనమాట స్పెట్స్ లేకుండా ఉండడం నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చాలామంది మనలా స్పెట్స్ యూస్ చేసేవాళ్ళు ఈ స్పెట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని వల్ల కాదు, కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏమన్నా స్విమ్మింగ్లు అలాంటివి చేసేటప్పుడు కానీ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఆఫ్టర్ 17 years స్పెట్స్ నుంచి రిలీఫ్ పొందాను అన్నమాట. సో అక్టోబర్ 2 సర్జరీ చేయించుకున్నాను. నేను అక్టోబర్ 2 కంటే ముందలే ఒక 2 to 3 months బిఫోర్ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యానమాట. వాళ్ళు నాకు ఇది సజెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను దాని మీద రీసెర్చ్లు చేశానమాట. యాక్చువల్గా ఫస్ట్ నేను దీనికి వెళ్ళడానికి కారణం వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండు వాడు చేయించుకున్నాడు లేజిక్ సర్జరీ. సో వాడు నాకు చెప్పాడు, చేయించుకోరా ఇలాగా ఉందని చెప్పేసి. నాకు బాగానే ఉంది, అంతా నీకు కూడా బాగానే ఉంటుంది. వాడు చేయించుకుని కూడా ఆల్రెడీ 2 years అయిపోయింది, వాడికి అంతా క్లియర్గానే ఉంది. సో ఇలా చెప్పాడన్నమాట, మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు నాకు. సరే అని చెప్పేసి అప్పుడు నేను కన్సల్టేషన్కి వెళ్ళాను అనమాట. విజయవాడలో స్మార్ట్ విజన్ ఐ స్పెషాలిటీస్ అని చెప్పేసి ఒక ఐ హాస్పిటల్ ఉందన్నమాట. మా ఫ్రెండ్ అక్కడే చేయించుకున్నాడు. సరే అని చెప్పేసి నేను కూడా వాడు చెప్పాడు కదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేయించుకుందాం అని చెప్పేసి చెక్ చేయించుకున్నాను. సో వాళ్ళు ఈ మెథడ్ సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత నేను కూడా జస్ట్ యూట్యూబ్లో ఆ వీడియోస్ ఇవన్నీ రకరకాల వీడియోస్ ఉంటాయి కదా, వాటి గురించి రీసెర్చ్ చేశాను అనమాట. ఈ టైప్స్ ఏంటి, లేజర్స్ ఆపరేషన్లో మనకి పిఆర్కే ఏంటి, లేజిక్ ఏంటి, స్మైల్ ఏంటి అని చెప్పేసి అన్నీ రీసెర్చ్ చేసి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో మనకు ఉంటాయి కదా, మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే కంటికి ఆపరేషన్ అంటే అది చాలా పెద్ద విషయం. కాబట్టి మన రీసెర్చ్ మనం చేయాలన్నమాట, అది అంతవరకు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. సో నేను అదంతా చేసి ఇంకా సరే చేయించుకుందాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఫిక్స్ అయ్యి ఇంకా అక్టోబర్ 2న సర్జరీ చేయించేసుకున్నాను. సో నాకైతే చెప్పాను కదా అంతకుముందు చెప్పినట్టు, పిఆర్కే సర్జరీ నేను చేయించుకున్నాను. సో మనకి పిఆర్కే అంటే ఏంటంటే, ఈ ప్రొసీజర్లో మనకి కంటి కార్నియా ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసేస్తే మనకి 24 to 48 hours అది మళ్ళీ తిరిగి రీగ్రో అవుతుందన్నమాట. మళ్ళీ వచ్చేస్తుంది, ఆ పొర అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇది పిఆర్కే మెథడ్. లేజిక్లో ఏంటంటే ఆ పొరని కంప్లీట్గా తీసేయకుండా జస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి లోపలికి లేజర్ వేసేసి మళ్ళీ దాన్ని ఆ ఫ్లాప్ని మూసేస్తారన్నమాట. సో అది లేజిక్. స్మైల్ ఉంటుంది ఇంకోటి, స్మైల్ ఇంకా అడ్వాన్స్డ్ లేజిక్ కన్నా. ఈ స్మైల్లో ఏంటంటే మనకి ఆ పొర రిమూవ్ చేయడాలు అలాంటివి ఏమండవు. జస్ట్ మనకి లేజర్ అనేది డైరెక్ట్గా ఒక హోల్ క్రియేట్ చేస్తారు, చిన్న హోల్ లాంటిది, దాని నుంచి లేజర్ అనేది పంపిస్తారన్నమాట. ఇది స్మైల్ అనమాట. స్మైల్ ఇంకా మంచి అడ్వాన్స్డ్. అలాగే మనకి ఈ సర్జరీల్లో ఈ మెథడ్స్లో హై లెవెల్కి వెళ్ళే కొద్ది కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో నాకు పిఆర్కే సర్జరీకి 60,000 అయితే అయిందనమాట. సో పిఆర్కే సర్జరీ చెప్పాను కదా, ఆ ఫ్లాప్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారు. అది మనకి 24 to 48 hours రీగ్రో అవుతుంది. ఈ ప్రొసీజర్ వచ్చేసి అసలు ఎంతోసేపు పట్టలేదు. ఫస్ట్ మనకి ఐకి సంబంధించిన అన్ని చెకప్లు చేస్తారన్నమాట. చెకప్లు చేసేసి
సర్జరీకి తీసుకెళ్తారన్నమాట. ఆ సర్జరీ చేసే ముందు కొన్ని డ్రాప్స్ కూడా వేస్తారన్నమాట మనకి కంట్లో. డ్రాప్స్ కొంచెం ఎనస్థీషియా టైప్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా వేస్తారు. కరెక్ట్గా 10 to 15 minutes అనుకుంటే 10 to 15 minutes పట్టింది నాదైతే ఆ సర్జరీ ప్రాసెస్ వచ్చేసి. సో అది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి వాళ్ళు ఆ లేజర్ తీసేసేటప్పుడు అవన్నీ పెయిన్ ఏం లేదు, ఎందుకంటే మనకు వాళ్ళకి తెలిసిందే కదా, మన దానికి సంబంధించిన కొన్ని మట్టి మందులు అలాంటివి ఇస్తారు. సో అది రిమూవ్ చేసేసారు. నాకు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి, మొత్తం అంతా మనకి ఐడియా ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది అని చెప్పేసి. అది రిమూవ్ చేసేసిన తర్వాత మొత్తం అసలు అంధకారంలాగా ఏదో బ్లర్గా ఉందన్నమాట ఫ్లాప్ రిమూవ్ చేయగానే. తర్వాత మనకు అది రిమూవ్ చేసేసిన తర్వాత ఒక డ్రాప్ వేసేసారు. డ్రాప్ వేసిన తర్వాత సర్జరీ లేజర్ అనేది పంపించారన్నమాట. కరెక్ట్గా అందులో ఒక రెడ్ కలర్ పాయింట్, గ్రీన్ కలర్ పాయింట్ అది ఉండిద్ది అనమాట. దానివైపు ఎగ్జాక్ట్ చూడమన్నారు కరెక్ట్గా. సో దానివైపు చూస్తే వాళ్ళు లేజర్ పంపిస్తారన్నమాట. ఆ లేజర్ పంపించేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ వేసేస్తారు. అలాగే సేమ్ ఇంకో గంటకి కూడా చేస్తారన్నమాట. సో ఇది ప్రాసెస్. కరెక్ట్గా ఓవరాల్గా ఒక 15 minutes మించి ఎక్కువ అయితే పట్టలేదు సర్జరీ వచ్చేసి. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా మళ్ళీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక చిన్న టెస్ట్ లాగా చేస్తారన్నమాట. అంటే మనకి లెటర్స్ ఉంటాయి కదా, మనకి ఐసైట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ బోర్డు మీద చూపించి లెటర్స్ చదవండి అని చెప్తారు కదా. సో అది ఆ టెస్ట్ చేశారన్నమాట. సో ఆ టెస్ట్లో మనకి అసలు అది బ్లర్గానే ఉంది, అసలు ఏం తెలియట్లేదు, చదవలేకపోయాం మనం. సో వాళ్ళు అలాగే ఉంటుంది, ఇప్పుడే కదా చేసింది, తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది అని చెప్పారన్నమాట. సో ఇంకా స్పెట్స్ ఇచ్చారు. అలాగే 6 types ఆఫ్ ఐ డ్రాప్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఐ డ్రాప్స్ గురించి మీకు చెప్తానమాట. అది ఏ డ్రాప్ ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇందాకలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆ లేజర్ పంపించేసిన తర్వాత, లేజర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి డస్ట్, నేను చెప్పా కదా అది మళ్ళీ రీగ్రో అవుతుంది 24 to 48 hours అని చెప్పేసి. సో అప్పుడు దాకా దానికి ప్రొటెక్షన్ లాగా ఒక కాంటాక్ట్ లెన్స్ అనేవి పెడతారన్నమాట 2 కళ్ళకి. ఎందుకంటే ఆ ఫ్లాప్ అనేది మళ్ళీ తిరిగి రీగ్రో అయ్యేదాకా దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్, గిస్ట్లు ఏం పడకుండా ఉండడానికి ఒక చిన్న కాంటాక్ట్ లెన్స్ పెడతారన్నమాట 2 కళ్ళకి. సో అది కూడా పెట్టారన్నమాట. సో అది వాళ్ళు వచ్చేసి సర్జరీ అయిన నుంచి ఒక 5 daysకి 1 weekకి ఆ కాంటాక్ట్ లెన్స్ అనేది రిమూవ్ చేస్తారన్నమాట. ఈ లోపలికే అది గ్రో అయిపోయి ఉంటుందన్నమాట మనకి ఆ ఫ్లాప్ అనేది. సో అది అలా జరుగుతుంది. సో వాళ్ళు నాకు చెప్పిన ప్రికాషన్స్ ఏంటంటే, నేను వచ్చేసి మొబైల్ ఎప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత మొబైల్ అనేది ఒక 24 hours ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అని చెప్పారన్నమాట. మొబైల్ అసలు చూడకూడదు. కామెడీ ఏంటంటే, నేను సర్జరీ అయిన తర్వాత అది పేమెంట్ చేద్దామని చెప్పి జస్ట్ ఇలాగా మొబైల్ తీసి నేను చూసాను అనమాట. రియలైజ్ అయ్యే పక్కన నాకేం అంత కనిపించట్లేదు, అదేమీ మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మొత్తం బ్లర్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ. ఈవెన్ మనం మొబైల్ చూద్దాం అనుకున్నా కానీ మనకు అది సహకరించదు అనమాట మన కళ్ళు. సో అదనమాట, మొబైల్ అనేది చూడకూడదు 24 hours. సో అలాగే వాళ్ళు ఒక గ్లాసెస్ కూడా ఇచ్చారన్నమాట మనకి, సన్లైట్ ప్రొటెక్షన్కి అలాగే డస్ట్ ప్రొటెక్షన్కి. మీకు తెలిసిందే కదా, ఆపరేషన్ తర్వాత ఆ గ్లాసెస్ ఇస్తారు. సో ఆ గ్లాసెస్ కూడా యూజ్ చేసుకోవడమే మనం. సో దాంతోపాటు ఇంకేం ప్రికాషన్స్ ఇచ్చారంటే, సర్జరీ అయిన తర్వాత మనకి హెడ్ బాత్ అనేది చేయొద్దు అని చెప్పారన్నమాట మనకి. అదొకటి చెప్పారు, హెడ్ బాత్ అనేది చేయొద్దు, అంటే కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేసేదాకా హెడ్ బాత్ చేయొద్దు అని చెప్పారు. సో అలాగే మన బాడీ మామూలుగా స్నానం అనేది చేయొచ్చు, కాకపోతే మొహానికి మాత్రం ఏదైనా ఒక వెట్ క్లాత్ తీసుకుని దాంతో క్లీన్ చేసుకోండి అని ఇచ్చారన్నమాట. ఆ వెట్ వైప్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారన్నమాట. సో వాటితో క్లీన్ చేసుకోవడం అనమాట. మనం ప్రత్యేకించి మొహానికి నీళ్ళు అలాంటి కొట్టడాలు చేసుకోవడాలు అలాంటివి చేయకూడదు అనమాట సర్జరీ అయిన తర్వాత. సో ఓన్లీ జస్ట్ వెట్ వైప్స్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే సర్జరీ అయిన తర్వాత కంటిన్యూస్గా మనకి కళ్ళలో నుంచి నీళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి నీళ్ళు రావడం, అలాగే రెడ్గా అయిపోవడం, చాలా చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చెయ్యి కంటి మీద పెట్టి రుద్దుకోవాలన్నట్టుగా ఏమైతే అనిపించలేదు, కానీ అనిపిస్తుంది కొంతమందికి అని చెప్పారన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నాకైతే నీళ్ళు అవి రావడం జరిగింది, కానీ కాళ్ళలో ఇక కంట్రోల్ చేసుకోవాలి మనం.
ఈవెన్ మనకి దురదగా ఉన్నా కానీ మన చెయ్యి చేసి దాని మీద కంటి మీదకి వెళ్ళకుండా ఉండడానికి మనం కాపాడుకోవాలి. సో ఈ ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకా ఏం చెప్పారంటే పడుకునేటప్పుడు అటు కానీ ఇటు కానీ రెండు వైపులా పక్క పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇంకా బెస్ట్ ఏంటంటే కావాలంటే స్పెట్స్ పెట్టుకొని పడుకోండి, ఎందుకంటే మనకి చాలామందికి నిద్రలో నైట్ టైం చెయ్యి కంటి మీదకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్పెట్స్ పెట్టుకున్నా పడుకోవచ్చు. వాళ్ళు ఒక స్పెట్స్ ఇస్తారు కదా, సో అది పెట్టుకున్నా పడుకోవచ్చు. సో అదనమాట. నాకైతే ఫస్ట్ 24 hours ఎలా గడిచిందంటే నేను October 2nd మధ్యాహ్నం చేయించుకున్నాను అనమాట. అరౌండ్ 3 ఆ టైంకి అనుకుంటా సర్జరీ, నేను అప్పుడు చేయించుకున్నాను. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాను. ఓకే, వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ యూస్ చేస్తున్నాను. ఆ వెరీ నెక్స్ట్ డే అనమాట, October 3rd పొద్దున్నే నాకు నీళ్లు దారలాగా కారుతూనే ఉన్నాయి కంట్లో నుంచి. ఏంట్రా బాబు ఇది అనుకున్నాం. సో ఇంకా అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అలా అన్నీ చెప్పినాయి మనకు ఒక ప్రికాషన్స్ది ఒకటి పేపర్ ఇస్తారనమాట. డ్రాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఏమి చేయకూడదు సర్జరీ తర్వాత అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. సో అందులో అంతా డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో నాకైతే కంటిన్యూస్గా నీళ్ళు దారల్లా కాలుతూనే ఉన్నాయి, చాలా చిరాగ్గా కూడా ఉంది. ఇంకా ఏం చేస్తాం మరి, తప్పదు, భరించాలి. ఇక అవన్నీ తెలుసుకునే మనం దిగాం. సో ఇంకా డ్రాప్స్ యూస్ చేస్తే నాకు ఫస్ట్ 1 డేనే కొంచెం చిరాగ్గా ఉన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ డే నాకు అలా కలిసిందనమాట. దాదాపు స్వెల్లింగ్, కంటిన్యూస్ స్వెల్లింగ్, రెడ్డిష్నెస్ ఇవన్నీ వచ్చేసినాయి. కానీ అది పార్ట్ ఆఫ్ ప్రొసీజరే కాబట్టి అలాగా మనం ప్రొసీడ్ అయిపోయాం. అలాగా వాళ్ళు ఇచ్చిన ఐ డ్రాప్స్, జెల్స్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం. సో అయిపోయింది. నేను చెప్పా కదా, సర్జరీ అయిన తర్వాత ఒక 5 days తర్వాత కానీ 1 week కానీ వాళ్ళు రామంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టారు కదా, ఆ కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేస్తారు. మళ్ళీ రిమూవ్ చేసేసి చెకప్ కూడా చేస్తారనమాట. సో నేనైతే నా సర్జరీ తర్వాత 5 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ లెన్స్ రిమూవ్ చేసేసారు. లెన్స్ రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ నాకు ఐ చెకప్ చేయించారనమాట. అంటే అక్కడ ఆ బోర్డు మీద లెటర్స్ అవి చదవమన్నారు. నేను అప్పుడు కూడా నాకు అంతగా కరెక్ట్గా క్లారిటీగా లేవు, నాకు సరిగ్గా బ్లర్గా కనబడుతున్నాయి. ఏదో కొంచెం పెద్దవి కనబడి అంతే, కానీ చిన్న చిన్నవి నాకేం కనిపించలేదు. సో వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఏం లేదు, ఇది కొంచెం టైం పట్టిద్ది రికవర్ అవ్వడానికి, ఒక 2 to 3 weeks అలా పట్టిద్ది అని చెప్పారు. నాకైతే టెన్షన్గానే ఉంది, ఏంట్రా బాబు ఇది కనిపించట్లేదు అని చెప్పేసి అలా అనిపించింది. మళ్ళీ వాళ్ళు ఇంకేం చెప్పారంటే వర్క్ నేను యాక్చువల్గా వర్క్ చేస్తాను అనమాట, సాఫ్ట్వేర్ జాబు. సో 1 week తర్వాత మీరు నార్మల్గా మీ వర్క్ యాక్టివిటీస్ అవన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను ఒక 1 week to 10 days అనేది సర్జరీ తర్వాత నా ఐస్కి రెస్ట్ ఇచ్చాను అనమాట, గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత నుంచి నేను నార్మల్గా నా వర్క్ని కంటిన్యూ చేశాను. నేను వర్క్ చేసేటప్పుడైతే నాకు ల్యాప్టాప్ చూసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. అవి సరిగ్గా కనిపించినట్టుగా ఉండేదన్నమాట. సో కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యేవాడిని అనమాట. ఒక 2 to 3 weeks దాకా అంతగా కనబడేది, కానీ అది బ్లర్గా ఉన్నట్టు అది అని చెప్పేసారు. మా ఫ్రెండ్గా అండి చెప్పా కదా, మా ఫ్రెండ్ ఏంటి ఇలా ఉందని అడిగితే అది అలాగే ఉంటుంది, కొంచెం టైం పట్టిద్ది, వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ టైంకి యూస్ చేసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. సో నేను కూడా అలాగే ఇంకా నాకు ఫస్ట్ టెన్షన్ అయింది. ఒక 2-3 weeks అయిన తర్వాత కూడా ఏంటిది ఇంకా ఎలాగే ఉంది అని చెప్తే, అందులో నాకు ఎలా ఉండేదంటే మనకి ఐస్ వెట్ అవ్వకుండా ఉండడానికి ట్రెహాల్యూబ్ అని చెప్పేసి ఒక డ్రాప్స్ ఉంటాయన్నమాట. నేను ఏం వాడానో ఆ డ్రాప్స్ తర్వాత చెప్తాను మీకు. సో అది వేసుకున్న తర్వాత కొంచెం సేపటి వరకు క్లారిటీగా కనబడేది, అంటే బ్లర్ ఏం లేకుండా నీట్గా అన్ని అక్షరాలు బాగానే కనబడేవి. తర్వాత మాత్రం కొంచెం ఏదో అలా బ్లర్గా ఉండేది. కానీ ఈ వర్క్ పక్కన పెట్టేస్తే నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ మనం తినేటప్పుడు కానీ, మనుషులు చూసేటప్పుడు కానీ అవన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఓన్లీ సమ్ లెటర్స్, మన ల్యాప్టాప్లో ఈ లెటర్స్ ఉంటాయి కదా, ఈ లెటర్స్ చూసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. మిగిలిన అన్ని టైముల్లో బాగానే ఉండేదన్నమాట, కొంచెం క్లియర్గానే మనకు స్పెట్స్ లేకుండా అంతా బాగానే ఉండేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి ఇది మ్యాండేటరీ కాదు, మనకి
బ్లూ కట్ లెన్స్ ఉంటాయి కదా, మనకి స్క్రీన్ చూసేటప్పుడు బ్లూ లైట్ అనే ప్రొటెక్షన్కి లెన్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసుకుంటే మీకే ఇంకా బెస్ట్, వర్క్ చేసేటప్పుడు మాత్రమే అది యూజ్ చేసుకుంటే బెస్ట్ అని అన్నారు. సో నేను కూడా సర్లే అని చెప్పేసి ఆ స్పెట్స్ తీసుకున్నాను. బ్లూ కట్ ప్రొటెక్షన్, యూవీ లైట్ ప్రొటెక్షన్ స్పెట్స్ తీసుకున్నాను. అది నేను ఓన్లీ వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను అనమాట. ల్యాప్టాప్ స్క్రీన్స్ చూసేటప్పుడు మల్టిపుల్ ల్యాప్టాప్ స్క్రీన్స్ చూస్తాం కదా, కాబట్టి నేను అది కొనుక్కున్నాను. సో అది యూజ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను వర్క్ చేసేటప్పుడు. సో అదనమాట. నాకు మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత ఒక స్పెట్స్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఈ స్పెట్స్ అనమాట. సో ఈ స్పెట్స్ చూడడానికి మరీ గుడ్వర్డ్ స్పెట్స్లా అయితే లేవు, కొంచెం బాగానే ఉన్నాయి. మరి మన యూత్ తగ్గట్టు అప్గ్రేడ్ ఇచ్చారో ఏమో మరి. కొంచెం మనకి తెలిసిందే కదా, ముసలోళ్ళు చూస్తూ ఉంటాం మనం ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఫుల్లీ క్లోజ్డ్ ఇస్తారనమాట. ఎందుకంటే దీని యొక్క మెయిన్ ఏంటంటే డస్ట్ పడకుండా కంటికి. సో ఈ స్పెట్స్ అలా లేవన్నమాట, కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి పెట్టుకోగలిగాం బయటికి వెళ్ళినప్పుడల్లా. సో ఈ స్పెట్స్ ఇచ్చారు నాకు సర్జరీ తర్వాత. సో అది ఫ్రెండ్స్ నాదొక్క. మళ్ళీ ఆ 1 వీక్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను కదా లెన్స్ రిమూవ్ చేసినప్పుడు, అప్పుడు వెళ్ళాను చెకప్కి. మళ్ళీ తర్వాత ఒక 1 మంత్కి రామన్నారు, సర్జరీ అయిన 1 మంత్కి. అక్టోబర్ 2 చేయించుకున్నా కదా, అంటే నవంబర్ 1st వీక్లో రామన్నారు. సో అప్పుడు వెళ్ళాను, చెక్ చేశారు, ఓకే అంత బాగానే ఉందన్నారు. మళ్ళీ ఇంకొక 1 మంత్కి రామన్నారు, అంటే డిసెంబర్ 1st వీక్లో మళ్ళీ వెళ్ళాను, చెకప్ చేశారు, అంతా ఓకే అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు జనవరి 1st వీక్లో మళ్ళీ వెళ్ళాలన్నమాట, ఇంకొక 1 మంత్కి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్కు అది ఏం చెప్తారో తెలియదు, ఇప్పుడు రామంటారు. కాబట్టి ఇప్పుడు దాకా అంతా అయితే బాగానే ఉంది. నాకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్పెట్స్ లేకుండానే కొంచెం క్లియర్గానే కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా మంచి విజన్ వచ్చిందనమాట. గత 1 మంత్ తర్వాత నుంచి అంతా అయితే నాకైతే బాగానే ఉంది మొత్తం అంతా. సో ఇలా జరిగింది నా లేజిక్ సర్జరీ. సో మీకు నేను ఇంకా ఒకటి ఫోటో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్లో పెట్టండి, నేను చెప్తాను. ఇది చేయొచ్చా అని మనకు చాలా డౌట్లు ఉంటాయి కదా, నాకు కూడా అలా చాలా డౌట్లు ఉన్నాయి. డాక్టర్ని అడిగే ఉన్నమాట, అంటే నేను సర్జరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ. సో అదంతా ప్రికాషన్స్లో మీకు చెప్తానమాట. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నాకు లేజర్ సర్జరీ తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ ఇచ్చారనమాట. సో అవి ఏంటో మీకు చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసి విగామాక్స్ ఐ డ్రాప్స్ అని చెప్పేసి. ఈ విగామాక్స్ ఐ డ్రాప్స్ అనేది దేనికంటే మనకి సర్జరీ తర్వాత కాంటాక్ట్ లెన్స్ పెడతారు కదా, సో దానికోసం ఈ ఐ డ్రాప్స్ అనమాట. సో ఈ ఐ డ్రాప్స్ అనేది రోజుకి ప్రతి గంటకి ఒక్కొక్కసారి, సర్జరీ చేసిన రోజే ప్రతి గంటకి ఒకసారి వేసుకోవాలన్నమాట ఆ ఫస్ట్ డే. ఆ తర్వాత వచ్చేసి మనకి ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేదాకా ప్రతిరోజు 6 సార్లు వేసుకోవాలన్నమాట. సో ఈ విగామాక్స్ ఐ డ్రాప్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిస్-1 ఐ డ్రాప్స్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ దాదాపు ఇప్పుడు నేను వాడేవి మనకి ఇచ్చినవి 5 టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ ఇచ్చారన్నమాట. సో ఇవన్నీ కూడా కంటికి మనకి అంటే ఇచ్చింగ్ కానీ ఎలర్జిటిక్ కానీ ఏమన్నా అంటే వెట్ అవ్వకుండా ఉన్నా కానీ దీనికి సంబంధించినవి డ్రాప్స్ మెయిన్. సో ఈ ఫ్లోరిస్-1 ఐ డ్రాప్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ వచ్చేసి 4 సార్లు వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క డ్రాపు 4 సార్లు వేసుకోవాలి రోజుకి. సెకండ్ మంత్ వచ్చేసి అంటే అలాగా 4 మంత్స్ దాకా వేసుకోవాలి. ప్రతి మంత్ ఒక్కొక్క టైం తగ్గిస్తాం అనమాట. ఫస్ట్ మంత్ వచ్చేసి 4 టైమ్స్ వేసుకుంటాం డేలో. సెకండ్ మంత్ వచ్చేసి 3 టైమ్స్ వేసుకుంటాం. థర్డ్ మంత్ వచ్చేసి 2 టైమ్స్ చేస్తాం డేకి. ఫోర్త్ మంత్ వచ్చేసి 1 టైం అనమాట. ఆ తర్వాత ఇంకా ఇది స్టాప్ చేసేస్తాం ఈ ఫ్లోరిస్-1 ఐ డ్రాప్స్ అనేది. సో అది. నెక్స్ట్ వచ్చేసి నెపాసైన్ ఐ డ్రాప్స్ అని చెప్పేసి, ఇది వచ్చేసి 1 డ్రాప్ 3 సార్లు రోజుకి వేసుకుంటాము. అలాగే 6 డేస్ దాకా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక ఇది కూడా యూజ్ చేయ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ట్రెహాల్యూబ్ ఐ డ్రాప్స్ అని చెప్పేసి, ఇది వచ్చేసి మనకి మెయిన్ మనకి డ్రైనెస్ రాకుండా ఐస్లో, సో ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది మనకి యాక్చువల్గా ఈ సర్జరీ అనేప్పుడనే కాదు, తర్వాత అన్నా కూడా మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ ఐని డ్రై అవ్వకుండా వెట్గా ఉంచుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ డ్రాప్స్ వచ్చేసి నన్ను 6 మంత్స్ దాకా వాడాలన్నమాట. ఎవ్రీడే 6 టైమ్స్ వేసుకోవాలి ఇది.
నెక్స్ట్ వచ్చేసి డ్యూసిరా జెల్ అని చెప్పేసి, డ్యూసిరా జెల్ వచ్చేసి మనకి ఇది రోజుకి 2 సార్లు వేసుకోవాలన్నమాట. అలాగా 4 months వేసుకోవాలన్నమాట. సో ఈ డ్యూసిరా జెల్ డైలీ 2 times అలాగా 4 months వేసుకోవాలన్నమాట. సో ఇవి నేను యూజ్ చేసిన ఐ డ్రాప్స్ అనమాట. బెగామాక్స్ ఐ డ్రాప్స్, ఫ్లూరిసాన్, నెపాసైన్, ట్రెహాల్యూబ్, డ్యూసిరా జెల్. సో ఇవి ఫ్రెండ్స్, నేనైతే సర్జరీ తర్వాత నాకు డాక్టర్ కన్సల్టేషన్, నాకు డాక్టర్ రికమెండేషన్ ఇచ్చివి నాకు ఇవి అనమాట. సో నేను ఇవి యూజ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ నాకు ఒక చిన్న పేపర్ డాక్యుమెంట్ లాగా ఇచ్చారన్నమాట. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పేసి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే మనకి, ఫస్ట్ పాయింట్లో ఇట్ ఈస్ క్వైట్ లైక్లీ దట్ యూ విల్ హ్యావ్ డిస్కంఫర్ట్ అండ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ విత్ వాటరింగ్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ లిడ్స్ ఫర్ ఫస్ట్ 3 to 4 days అన్నారన్నమాట. ఆ సర్జరీ తర్వాత మనకి కళ్ళ నుంచి నీళ్ళు కావడం, రెడ్గా అవ్వడం ఇవన్నీ కామనే ఫస్ట్ 3 to 4 days అని చెప్పేసి చెప్తున్నాడు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ ద బెస్ట్ అప్రోచ్ ఇస్ టు టేక్ రెస్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫర్ ఫస్ట్ 5 to 6 days ఆఫ్ ద సర్జరీ. అంటే మనకి సర్జరీ అయినా ఫస్ట్ ఒక 5 to 6 days దాకా ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఫోన్స్ వాడకం తగ్గించేసి, ఫోన్స్ వాడకం చూడకుండా, టీవీస్ కానీ ఏమీ చూడకుండా ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు థర్డ్ పాయింట్, it is also important to know that is I now is an artificial state and it is not the God given eyes. Therefore please give time for the eyes to heal, settle. You will experience dryness in your eyes after surgery which will take couple of months to settle down. Please avoid comparing both eyes. ఇది మనకి మామూలుగా మనం పుట్టినప్పుడు మనకి దేవుడు ఇచ్చిన కళ్ళు అనమాట. కాబట్టి ఆ కళ్ళకి ఇప్పుడు సర్జరీ వచ్చిన తర్వాత కళ్ళకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనకి సర్జరీ తర్వాత డ్రైనెస్ ఇది ఫీల్ అవుతారు. మీరేం కంగారు పడద్దు, దానికి కొంత టైం ఇవ్వండి. ఐస్కి సెటిల్ అవ్వడానికి ఒక couple of months అనేది టైం పడుతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. కాబట్టి అప్పుడు ఐస్ అక్కడ బాగున్నాయి ఇప్పుడు బాగాలేదు అని చెప్పేసి అలా కంపేర్ చేసుకోవడం చేయొద్దు. మీకు టైం పట్టిద్ది. సేమ్ అలాగే అనమాట. నాకు కూడా స్టార్టింగ్లో నేను కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు కొంచెం నాకు అంతా బాగానే ఉంది. సో అది చెప్తున్నాడు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్ పిఆర్కే ప్రొసీజర్ యూ విల్ స్టార్ట్ రీగైనింగ్ విజన్ ఇన్ 1 to 3 weeks టైమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ టు రబ్ ద ఆపరేటెడ్ ఐస్ హార్డ్ ఫర్ ఎ మంత్ ఆఫ్టర్ ద సర్జరీ. మనకి పిఆర్కే నేను చేయించుకుంది కూడా పిఆర్కేలో కదా. పిఆర్కేలో మనకి విజన్ అనేది 1 to 3 weeksలో మళ్ళీ రావడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. మనకి విజన్ మంచిగా కనబడడం. సో అలాగే వాడు ఏం చెప్తున్నాడంటే సర్జరీ అయిన 1 month దాకా కంటిని గట్టిగా రుద్దడం అలాంటివి చేయకండి, రబ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఐస్ని రబ్ అనేది చేయకూడదు. ఎంత వీలైతే అంతవరకు అసలు అవాయిడ్ చేయాలి. కంటి మీదకి ఈవెన్ మనకి ఇచ్చింగ్లా ఉన్నా కానీ మనం టచ్ చేయకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. సో అది. ఫిఫ్త్ వచ్చేసి దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద డైట్ వైల్ స్లీపింగ్. యూ కెన్ స్లీప్ ఆన్ ఐదర్ సైడ్. తినే పదార్థంలో ఏమన్నా నేను అది తినచ్చా ఇది తినచ్చా అని మనకు డౌట్లు ఉంటాయి కదా. నేను కూడా అడిగాను, వాళ్ళు డాక్టర్ అలాంటివి ఏమండవు అన్నీ తినేయచ్చు అని చెప్పారన్నమాట. అలాగే పడుకునేటప్పుడు కూడా 2 పక్కల పడుకోవచ్చు తలపెట్టి అని చెప్పేసి చెప్పారన్నమాట. కానీ మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, కొంచెం ఈ పాటించాలి అని చెప్పేసి. ఫిష్ తింటే ఐకి ఎలర్జీ అలా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలా అంటే అది మీ ఇష్టం. మామూలు డాక్టర్ అయితే ఖచ్చితంగా ఎటువంటి డైట్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పారన్నమాట. సో అది మీ ఇష్టం అనమాట. మీరు ఇంట్లో వాళ్ళు చెప్పిన బట్టి కొంచెం ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. నేనైతే మళ్ళీ గట్టిగా ఉండే పదార్థాలు కొరికినప్పుడు మనకి కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది కదా. సో నేను అలాంటి దానికి సంబంధించింది ఫాలో అయ్యానమాట. కాబట్టి అది ఫుల్లీ మీ ఇష్టం అనమాట. సో అది. మళ్ళీ 6th పాయింట్, యూ కెన్ స్టార్ట్ టేకింగ్ బాత్ ఆర్ షవర్ ఫ్రమ్ day 3 onwards వితౌట్ లెట్టింగ్ వాటర్, సోప్, షాంపూ ఇంటూ ద ఐస్. మనకి స్నానము అలాగే షవర్ తలస్నానం కూడా చేసుకోవచ్చు. వాటరు, షాంపూ, సోప్ ఇలాంటివి కంట్లోకి వెళ్ళకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. నేనైతే దాదాపు 1 week దాకా తలస్నానం చేయలేదన్నమాట. 1 week తర్వాతే నేను తలస్నానం చేశాను. సో మీరు చెప్పిన విధంగా ఫాలో అవ్వచ్చు.
సో 7th పాయింట్ వచ్చేసి యూ షుడ్ స్టార్ట్ డ్రైవింగ్ వెన్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద విజన్, ఎస్పెషల్లీ నైట్ డ్రైవింగ్. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నాకు ఇందాక చూపించాను కదా, నా వీడియోలో మీకు బ్లాక్ గ్లాసెస్ ఇచ్చాను. సో అది వేసుకుని నైట్ డ్రైవ్ చేయలేము అనమాట, ఎందుకంటే అది అసలుకే మొత్తం బ్లాక్లా ఉంటుంది, మనకి ఇంకా చెమ్మ చీకట్లో ఉంటుంది. అలాంటి నైట్ ఇంకా పెట్టుకుంటే అసలేం కనిపించదు మనకి. అలాగే నైట్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ లైట్స్ ఉంటాయి కదా, వెహికల్ లైట్స్ డ్రైవ్ చేసేటప్పుడు అవన్నీ మన కంటి మీద వచ్చి పడుతున్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మీకు కంఫర్ట్గా కనుక లేకపోతే నైట్ డ్రైవింగ్ అనేది ఆపేసి, డే టైం బాగానే ఉంటుంది. డే టైం అంతా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో అదంతా బాగానే ఉంటుంది. అలాగే నేను డాక్టర్ని ఇంకో క్వశ్చన్ అడిగాను ఏంటంటే, లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడే కాదు, కొన్ని మంత్స్ రెస్ట్ తీసుకోమ్మా. లోకల్లో సిటీలో అలా అయితే డిస్టెన్స్లో 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే తిరగచ్చు, లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ అయితే చేయొద్దు అని చెప్పేసి చెప్పారన్నమాట డాక్టర్ నేను అడిగితే. సో అదనమాట. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి, వన్స్ ఏ ఇయర్ రొటీన్ కంప్లీట్ ఐ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ టైమ్. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక్కసారి ఐ చెకప్ అనేది ఉండాలి జీవితాంతం అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ పాయింట్లో. సో అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ ప్రాబ్లం వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇది అనమాట ఓవరాల్గా. అలాగే నేను ఇంకా డాక్టర్ అడిగిన డౌట్ ఏంటంటే, నేను స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా, ఈతకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగాను. ఇప్పుడే వద్దు, ఎందుకంటే వాటర్లో కొంచెం ఏమైనా అలర్జెటిక్గా ఉంటాయి, కళ్ళు స్ప్రెడ్ అవుతాయి, కాబట్టి ఇప్పుడే వద్దు అని చెప్పారు. కాబట్టి నేను వెళ్ళలేదనమాట. సో మళ్ళీ అలాగే రీసెంట్గానే మొన్న December 1st వీక్లో చెకప్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు అని అడిగినా, అవన్నీ నార్మల్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆఫ్టర్ ఐ సర్జరీ. థ్యాంక్ యూ.